పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇరాన్పై దాడుల దిశగా అమెరికా యుద్ధ విమానాలు కదులుతున్నట్లు గురువారం వార్తలొచ్చాయి. దీంతో చమురు ధరలు పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా గీసిన గీతను ఇరాన్ దాటుతోందని, మంగళవారం జెనీవాలో అణుచర్చల సందర్భంగా హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బుధవారం వ్యాఖ్యానించారు. చర్చలు పూర్తిగా విఫలమైతే సైనిక చర్యకు దిగే హక్కు అధ్యక్షుడు ట్రంప్ చేతిలోనే ఉందని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో చర్చలు సానుకూలంగానే ఉన్నాయి, మళ్లీ కలుస్తామన్నారు. కానీ ట్రంప్ గీసిన గీతలను గౌరవించేందుకు వారు సిద్ధంగా లేరు. మాకు శక్తివంతమైన సైనిక బలగం ఉంది, దానిని ఉపయోగించడానికి ట్రంప్ సిద్ధంగానే ఉన్నారు అని వ్యాన్స్ స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడంతో రష్యా సహకారంతో ఇరాన్ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తోంది. అమెరికా మరో విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను ఇరాన్ సమీపానికి తరలిస్తోంది. అణుశక్తితో నడిచే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇరాన్ సమీపంలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. ఇరాన్ తమతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గురువారం ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో చమురు ధరలు బుధవారం 4% పెరిగాయి.